మనం ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎగ్ రిజర్వ్ మనం చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే పేషెంట్స్ రావు. ఒక 6 months 1 year వరకు అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ ట్రై చేస్తారు. బట్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్, ఇప్పుడు 35 అబవ్ ఉన్న కపుల్స్కి 6 months వరకు వాళ్ళు ట్రై చేసి ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వలే అనుకోండి, అప్పుడు దే షుడ్ గెట్ దెమ్సెల్స్ ఇవాల్యుయేటెడ్. మేబీ ఎవ్రీథింగ్ మైట్ బి నార్మల్, కానీ ఒక బేస్ లైన్ ఇవాల్యుయేషన్. సో అది మేము ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అని చెప్తాం. సో ఆ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండ్ కేర్లో ఇవన్నీ అసెస్మెంట్స్ వస్తాయి. వాట్ ఈస్ దియర్ జనరల్ హెల్త్ స్టేటస్, వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యూట్రస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అవి అన్నీ చూస్తే మాకు ఒక క్లియర్ పిక్చర్ వస్తాయి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వీ గివ్ దెమ్ సమ్ మోర్ టైమ్. ఇమ్మీడియట్గా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఇంటర్వెన్షన్ చేయాలా అట్లాంటి అవసరం లేదు. న్యాచురల్గానే వాళ్ళకి ఫర్టైల్ పీరియడ్ ఏంటి అని చెప్పొచ్చు. అండ్ దే కెన్ ట్రై టు హ్యావ్ ట్రై ఫర్ అ ప్రెగ్నెన్సీ న్యాచురల్లీ. ఇప్పుడు ఏజ్ తోటి తగ్గుతుందని మనం చెప్పుకున్నాం. ఈ ఏజ్ రిలేటెడ్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా ఎగ్ రిజర్వ్ తగ్గడానికి? ఎగ్ రిజర్వ్ తగ్గడానికి ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్ పెరిగేటప్పుడు ఎగ్ రిజర్వ్ తగ్గుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద బయాలజికల్ క్లాక్. దెర్ ఈస్ నో వే టు స్టాప్ దిస్ క్లాక్. సో అందుకే పేషెంట్స్ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ దట్ దిస్ ఎగ్ రిజర్వ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఫర్ దెమ్. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మీ డాక్టర్ని సజెషన్ని బట్టి ప్లాన్ చేయాలి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొంతమందికి తొందరగా ఎగ్ రిజర్వ్ తగ్గిపోతాయి. ఈ మధ్యలో చాలా పేషెంట్స్కి మేము 25-28 years వాళ్ళకి కూడా ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంటుంది. సో ది ఇంపాక్ట్ ఆఫ్ జీన్స్ ఈజ్ దేర్, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దే ఆర్ హ్యావింగ్, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎస్పెషలీ ఐటీ కపుల్స్కి ఎలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది కదా. వీ హ్యావ్ సీన్ దట్ ది ఎగ్ రిజర్వ్ కమ్స్ డౌన్ వెరీ ఫాస్ట్. ఓకే, సో దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్. ఓకే. ఎగ్ రిజర్వ్ తగ్గడానికి మనం ఇప్పుడు పీరియడ్స్ వచ్చినాయి అంటే ఎగ్ డెవలప్ అవుతుంది, ఫాలికల్ నుంచి రిలీజ్ అవుతుంది, అలా ఎగ్ ఎవ్రీ పీరియడ్కి తగ్గుతుంది. అలా కాకుండా స్ట్రెస్ వల్ల ఎలా తగ్గుతుంది అంటే రిలీజ్ అవ్వదు కదా? స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, బాడీలో కార్టిసాల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఆ కార్టిసాల్ లెవెల్స్ బాగా హై ఉంటే కూడా ఎగ్ రిజర్వ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో దాట్ ప్రివెంట్స్ ప్రాపర్ ఎగ్ డెవలప్మెంట్, ప్రాపర్ ఓవ్యులేషన్ అండ్ ఎగ్ ఎట్రిసియా. ఎగ్ ఎట్రిసియా అయితే ఎగ్ డై అవుతున్నాయి ఫాస్ట్గా, కాకముందే డై అవుతున్నాయి. సో దాట్ హ్యాపెన్స్ ఇన్ స్ట్రెస్. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి మేడం? ఫుడ్ హ్యాబిట్స్తో ఇన్ఫర్టిలిటీ, ఇట్స్ లైక్ అ లవ్ రిలేషన్ ఓన్లీ. సో ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్లో ఇన్ కేస్ దే ఆర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్వీట్ ఐటమ్స్, హై క్యాలరీ ఇంటేక్ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఫర్టిలిటీ, ఎనీవే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ మనం ముందు డిస్కస్ చేసిన. సో దాట్ ఎఫెక్ట్స్ హార్మోన్స్ అండ్ ఓవ్యులేషన్.